ఇది వ్యాపారం. హలో మామ, గుడ్ మార్నింగ్. టైం అయితే పొద్దున్న 9:30 అవుతుంది మామ. ఈ రోజు అయితే మళ్ళీ మేము ఎల్లంతలకి అయితే దండం పెట్టుకుని మార్కెట్కి అయితే బయలుదేరిపోయాం. ఈ మధ్య అయితే కంటిన్యూగా మార్కెట్కి అయితే వెళ్ళలేకపోతున్నాం మామ. ఎప్పటికప్పుడు చెప్తానే ఉన్నాను కానీ నాకైతే కంటిన్యూగా మార్కెట్కి వెళ్ళడం అయితే అవ్వట్లేదు. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి అయితే సరుకు అయితే వేస్తున్నాం, అమ్ముతున్నాం, కానీ వీడియోస్ తీయడానికి కూడా పెద్దగా కుదరట్లేదు నాకు. ఎందుకంటే నాకు ఏదో ఒక పనులు అయితే ఉంటున్నాను నేను బయట, దానికోసం అని చెప్పి వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే తీయలేకపోతున్నాను. త్వరలో అయితే మాత్రం వీడియోస్ అయితే రెగ్యులర్గా కంటిన్యూగా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను మామ. ఇప్పుడు చెప్పేలాగే చెప్తాను, కాకపోతే నేనైతే పెట్టడానికి ట్రై చేస్తున్నాను. నా దరిద్రం ఏంటంటే అదైతే కుదరట్లేదు అంతే. మనకైతే మొత్తం మారిపోయింది మా టైమింగ్ మారిపోయింది, అన్నీ మారిపోయినాయి. ఎందుకంటే మీరు ఇంత ముందు నుంచి ఫాలో అయితే మీకు తెలిసేది మాట. ఎందుకంటే పొద్దున్న 6-6:30కి మేము మార్కెట్కి అయితే బయలుదేరే వాళ్ళం, కానీ ఇప్పుడైతే మాత్రం పొద్దున్న 9-9:30కి అయితే వెళ్తున్నాం. ఎందుకంటే ఆ టైంలోనే కొంచెం బల్క్గా కొన్ని సరుకు అయితే కొంచెం తక్కువ రేట్లో దొరుకుతుందని చెప్పి ఆ టైంలో వెళ్ళడానికి అయితే అలవాటు పడ్డమాట. ఇంకొక కారణం ఏంటంటే మార్నింగ్ ఒకటి లేగలేకపోతున్నాం మామ. ఎందుకంటే నాకు నైట్ పరోటా బండి క్లోజ్ చేసి ఇంటికి వచ్చి మళ్ళీ ఫ్రెష్ అయి పడుకునేసరికి అయితే 100 దాటేస్తుందన్నమాట. 100 దాటేసిన తర్వాత పొద్దున్నే మళ్ళీ 6కి లేగాలంటే కొంచెం కష్టమైపోతుంది. అందుకని చెప్పి అలా లేగలేక ఈ బళ్ళ మీద వేయడానికి బల్క్లో సరుకు కొనాలంటే 9 తర్వాత కొంచెం దొరుకుతుంది మామ, కొంచెం రీజనబుల్గా. అందుకని చెప్పి 9 తర్వాత ఇక్కడ బయలుదేరుతున్నాం. మార్కెట్కి వెళ్ళేసరికి 10:30, 11 అలా అవుతుందన్నమాట. ఆ తర్వాత మార్కెట్కి అయితే వచ్చేసాం. మార్కెట్లో ఈ రోజు ట్రాఫిక్ ఎలా ఉందంటే, అసలు నేను ఇన్ని నెలల నుంచి మార్కెట్కి వస్తున్నాను, ఇంచుమించు 1 ఇయర్ పైనుంచే మార్కెట్కి అయితే వస్తున్నాను నేను. కానీ ఎప్పుడు నేను ఇంత దారుణమైన ట్రాఫిక్ అయితే ఎప్పుడు చూడలేదు మామ. ఎందుకు ఇంత ట్రాఫిక్ ఉందో నాకు అర్థం కాలేదు, కానీ మార్కెట్లో ట్రాఫిక్ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంది. రేట్లు కూడా అంతే పెరిగినాయి. ఈ మిర్చి వచ్చి 35 రూపాయలు లాస్ట్ మాట. 35 రూపాయలు మిర్చి అయింది. ఈ ఆలు అయితే మాత్రం కొంచెం రీజనబుల్గానే దొరుకుతుంది మామ. కేజీ వచ్చి 17 రూపాయలకి అయితే ఈ ఆలు అయితే దొరుకుతుంది. కానీ మిర్చి అయితే మాత్రం చాలా పెరిగింది మామ మార్కెట్లో. అంటే ఇంకా రకాలు ఉంటాయి, మీకు చూపించిన రకం అయితే మాత్రం అదే టాప్ రేట్లు అయితే ఉంది. 38-40 అలా అయితే ఉంది. తర్వాత వైట్లు అయితే మాత్రం కొంచెం తగ్గే ఉన్నాయి. కానీ ఈరోజు ట్రాఫిక్ అయితే దీని గురించి ఎంత చెప్పినా తక్కువే మామ ఈ వీడియోలో. ఎందుకంటే అంత ట్రాఫిక్ ఉందన్నమాట. నేను ఎప్పుడు కూడా ఇంత ట్రాఫిక్ చూడలేదు మార్కెట్లో. అంటే ఎందుకు ఇంత ట్రాఫిక్ అయిందో తెలియదు. ముందు రోజు అయితే అమావాస్య సెలవు, ఆ తర్వాత రోజు అయితే నేను మార్కెట్కి వెళ్ళాను. అందుకని చెప్పి అంత ట్రాఫిక్ ఉందా, లేకపోతే వినాయక చవితి దగ్గరికి వచ్చింది కాబట్టి ఎంత ట్రాఫిక్ ఉందో దేనికో నాకు అర్థం కాలేదు. అసలు మామూలు ట్రాఫిక్ కాదు. నేను గేట్ దగ్గర నుంచి బోయినపల్లి మార్కెట్లో గేట్ దగ్గర నుండి నేను ఎప్పుడు రెగ్యులర్గా వెళ్ళే వీధిలోకి వెళ్ళటానికి నాకు ఇంచుమించు 1:20 నిమిషాలు అయితే పట్టింది అక్కడ వెళ్ళడానికి. నేనైతే సెల్ఫ్ ఆపేసి కొంతసేపు అయితే ఆటోలో నిద్ర వచ్చేసింది మామ. నాకు అంత ట్రాఫిక్ అయితే ఉంది. ఇంకా అలా ఇరుక్కుపోయాం అంతే. జస్ట్ బండి వదిలి మనం కూరగాయలు చూడడానికి వీడియో తీయడానికి బండి దిగామంటే జస్ట్ ఇది మూవ్ అయిందంటే వెనకాల ఊరుకోరమాట. ఊరుకోపోవడం కూడా కాదు, గెంటుకుని వెళ్ళిపోతారన్నమాట బండిని. అంత అలా అయితే ఉంటుంది. అందుకని చెప్పి బండిలోంచి దిగడానికి కూడా కుదరలేదు. కానీ మధ్య మధ్యలో ఒక్కొక్కసారి దిగి ఇలాంటివి అయితే కవర్ చేశాను. టమాటా చూడండి మామ, ఇంచుమించి యాపిల్ అయితే ఉంది. టమాటా అయితే చాలా బాగుంది. ట్రే వచ్చి 800 చెప్తున్నారు టమాటా. క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది. 350 రూపాయలు కూడా టమాటా ఉంది. 300, 350 రూపాయలు కూడా టమాటా ఉంది. కానీ ఇదైతే క్వాలిటీగా ఉంది, అందుకని చెప్పి 800 అయితే చెప్తున్నారు. మా నాన్న కొంతసేపు అయితే ఊగాడు టమాటా వేద్దామని, కానీ మన వల్ల అవ్వదని చెప్పి నేనైతే టమాటా అయితే వేయలేదు. ఈ కాలీఫ్లవర్ కూడా మార్కెట్లో చాలా ఎక్కువ ఉంది మావ. చాలా ఎక్కువ ఉంది, చాలా తక్కువ రేట్లో కూడా ఉంది. ఆ 2 బ్యాగులు 100 రూపాయలు కూడా ఇచ్చేస్తున్నమాట. బ్యాగ్ అయితే 100 రూపాయలు చెప్తున్నారు. లాస్ట్కి వచ్చేసరికి ఇది 11 ఆ టైం దాటిన తర్వాత మొన్న అయితే బ్యాగులు 2 బ్యాగులు 100 రూపాయలు. మీకు ఆల్రెడీ మీకు అప్పుడు పరోటా బండి కూడా పట్టుకెళ్ళాను కదా, అప్పుడు మీకు చూసారో లేదో. 2 బ్యాగులు 100 రూపాయలు చెప్పిన అయితే వేసాను. కాలీఫ్లవర్ కూడా మార్కెట్లో చాలా ఉంది. సొరకాయ అయితే రేటు పెరిగింది మా 280 రూపాయలు. 15 కాయలు అయితే ఉంటాయి కవర్లో, 280 రూపాయలు. సొరకాయ అయితే కొంచెం ఎక్కువ రేటు ఉంది. ఎంతసేపు అయినా ట్రాఫిక్లోనే ఇరుక్కున్నాను నేను. ఇవాళ వీడియో తీయడం కంటే ఈ ట్రాఫిక్లో ఇరుక్కుపోవడం ఎక్కువ. కానీ సరుకు కూడా కొంచెం రేట్లు అయితే పెరిగినాయి మామూలుగా అయితే కాదు, రేట్లు అయితే మాత్రం బీభత్సంగా అయితే పెరిగినాయి అన్నమాట. ఎలా అంటే ఈ బీరకాయ వచ్చి మనకి 35 రూపాయలు. 35 రూపాయలు బీరకాయ అంటే మీరు అర్థం చేసుకోండి. ఇదైతే ఇప్పుడు ఇది 35 కాదు, ఇదైతే 28 రూపాయలు చెప్తున్నారు ఈ బీరకాయ. 30 రూపాయలు ఇది 28 రూపాయలకి అయితే వస్తుంది అంటున్నమాట ఈ బీరకాయ. కొంచెం యావరేజ్గా అయితే ఉంది. ఇది మంచి కాయలు ఇవైతే ధ్రువకాయలు అంటారు. ఇదైతే మాత్రం 35 రూపాయలు చెప్తున్నారు మా 35, 38 అలా అయితే చెప్తున్నారు బీరకాయ. బీరకాయ అయితే అమాంతం రేట్ అయితే పెరిగింది. ఈ మునక్కాడ అయితే మాత్రం కేజీ 40 రూపాయలు. మునక్కాడ కూడా కొంచెం రేటు పెరిగింది 40 రూపాయలు. అంటే ప్రతిదీ పెరిగింది అని ఎందుకంటున్నానంటే మొన్నటి వరకు కొంచెం డౌన్లో ఉంది మామ. ఇప్పుడైతే కొంచెం రేట్లు అయితే పెరిగినాయి అన్నమాట. అందుకని చెప్పి పెరిగింది అంటున్నాను. అది ఏదో హైయెస్ట్ ఎక్కడికో పెరిగిపోయిందని కాదు, కానీ రేట్లు అయితే పెరిగినాయి అంతే. ఈ బెండకాయ కూడా బాగానే పెరిగింది మామ. ఇదైతే 25 రూపాయలు చెప్తున్నారు బెండకాయ. ఇవి పొడవుగా ఉన్నాయి కానీ లేతకాయలే, కానీ 25 రూపాయలు చెప్తున్నారు బెండకాయ. 25 రూపాయలు అంటే మెత్తపడిపోయింది మా కాయ. అందుకని చెప్పి దాన్ని వేయలేదు, ఆలోచించాం. ఈ క్యాప్సికమ్ అయితే కవర్ వచ్చి 250 రూపాయలు చెప్తున్నారు మామ. 250 రూపాయలు కవర్, 10 కేజీలు కవర్. ఇది 250 రూపాయలు చెప్తున్నారు క్యాప్సికమ్. ఆ తర్వాత మళ్ళీ ఆటో ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి ఇక్కడికి కదుపుతూ ఉంటాం కదా ఇవి మార్చేటప్పుడు. అలాంటప్పుడు అయితే మార్కెట్లో అయితే చాలాసేపు స్టక్ అయిపోయాం మామ. అసలు కదలడానికి లేదు, అలా ఇరుక్కుపోయి అయితే ఈ ట్రాఫిక్లో వీడియోస్ అయితే తీయాల్సి వచ్చిందన్నమాట.
ఇవాళ మార్కెట్లో చాలా మంది అయితే నలిగిపోయారు మామ ఈ ట్రాఫిక్లో పడి. అసలు సరుకు లేదు మార్కెట్లో పెద్దగా, కానీ ట్రాఫిక్ అయితే మాత్రం చాలా ఫుల్గా ఉంది. మాకేమో అసలు ఏం చేయాలో ఏం కొనాలో కూడా అర్థం కావట్లేదు, ఎందుకంటే ఏది రీజనబుల్గా అయితే లేదు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మనం క్వాలిటీగా అయితే వేస్తాం మామ, కట్ట మీద అమ్ముతాం కదా, కట్ట మీద తప్ప మనకి వేరే చోట ప్లేస్ అయితే లేదు. అందుకని చెప్పి ఆ కట్ట మీద అయితే అమ్ముతాం కదా, ఆ కట్ట మీద అమ్మేటప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం ఒక 25 30 పెట్టి కొంచెం క్వాలిటీ సరికి వేసుకెళ్ళి దాన్ని 10 20 పెట్టి అమ్ముకుందాం అనుకుంటే అలా లేదు. ఇప్పుడు ఈ మార్కెట్లో అదే కట్ట మీద అమ్ముకున్న వాళ్ళు ఒకరిద్దరికి అయితే దొరుకుతుంది మామ, కొంచెం ముందు రోజుదో లేకపోతే ఏదో ఒకటి దొరుకుతుంది తక్కువ రేట్లో. వాళ్ళు ఏం చేస్తారంటే అది తెచ్చి 30కి అమ్ముతారు. మనమేమో కొనేదే 30 కంటే బొక్క అయిపోతాం. అందుకని చెప్పి కొంచెం రేట్ ఎక్కువైంది అయితే కొనలేకపోతున్నాం అన్నమాట. నేనైతే కొంతసేపు మార్కెట్లో తిరిగిన మామ, తిరిగిన తర్వాత నా వల్ల కాలేదు ఇంకా, ఎందుకంటే రేట్లన్నీ కూడా చాలా టాప్లో ఉన్నాయి. లాస్ట్లో మీకు బంగాళదుంప చూపించాను కదా, అదైతే మొక్క వచ్చేసింది, అయినా కానీ 17 రూపాయలు చెప్తున్నారు. ఇంకా నా వల్ల అయితే అవ్వలేదు ఇంక మార్కెట్లో ఈరోజు, ఎందుకంటే అన్ని రేట్లు ఎక్కువ ఉన్నాయి. సరుకు కూడా పెద్దగా అయితే లేదు, ఉన్న సరుకు అయితే టాప్ రేట్లు అయితే ఉన్నాయి. ఆ రేట్ల మీద మనం కట్ట మీద పట్టుకెళ్ళి అక్కడ ఇబ్బంది పడి అమ్మే కంటే ఇంక ఇంటికి వెళ్ళిపోవడం బెస్ట్ రా బాబు అని చెప్పి నేనైతే ఇంటికైతే బయలుదేరిపోయాను మామ. ఇంటికి బయలుదేరిపోయినా కానీ నాకైతే పనులు అయితే తప్పమాట, ఎందుకంటే మళ్ళీ తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ పరోటా పండు అయితే మనకి ఎలాగా ఉంది కదా, దాంతో అయితే మనకు సరిపోతుంది నైట్ వరకు కూడా. నైట్ అయితే 12 దాటేస్తుంది మా బండి క్లోజ్ చేసేసరికి. అందుకని చెప్పి మాకైతే పొద్దున్న మార్కెట్కి వెళ్ళడానికి అయితే లేట్ అవుతుంది, మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా. ఒక కొంతసేపు అయితే ఇక్కడ సాయం చేస్తాను మామ, అంటే మాస్టర్ ఒకవేళ రాకపోయినా, ఒకవేళ మాస్టర్ వేరే పని చేసినా నేనైతే ఇక్కడ కొంతసేపు అయితే హెల్ప్ చేస్తాను. ఆ తర్వాత మళ్ళీ నా పని అయితే నేను చూసుకుంటాను అనమాట. ఈ పరోటా బండి బిజినెస్ అయితే మాత్రం చాలా బాగుంది మామ. బాగుందంటే మీకు ఆల్రెడీ చెప్పిందే, కానీ బాగానే ఉంది, బాగానే క్లిక్ అయింది. మనకి రెగ్యులర్గా వచ్చే కస్టమర్లు కూడా చాలా మంది అయితే ఉంటారన్నమాట. అంటే ఒక రోజుకి ఒక 200 నుంచి 250 ప్లేట్లు అలా అయితే వెళ్తూ ఉంటుంది ఈ పరోటా అయితే మాత్రం. పర్లేదు, బాగానే ఎక్కింది. కాకపోతే ఇక్కడ మేము పెట్టిన ప్లేస్ ఏంటంటే ఇంక విలేజ్ లాంటిది అనమాట. మేము పెట్టిన ప్లేస్ కొంచెం విలేజ్ లాంటిది, టౌన్లో కాదు, కొంచెం విలేజ్ లాంటిదే. కాబట్టి ఒక స్టాండర్డ్ ఒక ఫిగర్ వచ్చిన తర్వాత వ్యాపారం అయితే స్టాప్ అయిపోతుంది, అంతకు మించి అయితే పెరగట్లేదు అనమాట. ఎంత రెగ్యులర్గా కస్టమర్స్ వచ్చినా ఏమైనా కానీ ఒక ఫిగర్ దగ్గర అయితే వ్యాపారం అయితే ఆగిపోయింది ఇది. అదే మనం ఇదే క్వాలిటీతో మనం టౌన్లో పెట్టుంటే, అంటే ఇప్పుడు ఏ హైటెక్ సిటీ కానీ మాదాపూర్ కానీ ఇటు సైడ్ పెట్టుంటే మాత్రం అసలు మనం అందివ్వలేకపోతుందన్నమాట. అసలు మనం చేయలేం పని, అంత బిజినెస్ అయితే జరిగేది నాకు. కాకపోతే మేము పెట్టింది ఒక విలేజ్లో ఉంది, అందుకని చెప్పి ఇంకా అంతే జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఫస్ట్లో మేము ఏమనుకున్నాం అంటే, అసలు ఈ వ్యాపారం కూడా ఉండదేమో అనిపించింది నాకు. ఒక చిన్న డౌట్ అయితే ఉండేది, అసలు అంత అమ్ముతుందా అని. కానీ బాగానే క్లిక్ అయింది. ఒక 250 ప్లేట్లు అంటే మనకి బాగానే వెళ్తుంది. కానీ టౌన్ సైడ్ అయితే ఇంకొంచెం ఎక్కువ అయితే జరిగేది అనమాట ఇదే క్వాలిటీతో వ్యాపారం చేస్తే. మేము టౌన్ సైడ్ చాలా వెతికాం, మా మెయిన్ రోడ్ల మీద చాలా చాలా ప్లేస్లు అయితే చూసాం. కానీ కొన్ని అయితే ఇవ్వలేదు, కొన్ని అయితే కుదరలేదు. చాలా కారణాలు ఉంటాయి కదా, అలా మనకైతే ఏది సెట్ అవ్వలేదు మెయిన్ రోడ్ మీద. అందుకని చెప్పి మా నర్సరీ దగ్గర అందాక అసలు ట్రైల్ వేద్దాం దీన్ని, ఎలా ఉంటుంది ఇది, ఎలా వెళ్తుంది జనాల్లోకి అని చెప్పి ఒక ట్రైల్ అయితే వేసాం. కానీ ఇదైతే సక్సెస్ అయింది, బాగానే వెళ్తుంది. మన సేమ్ క్వాలిటీ సేమ్ ఇలాగే బయటికి వెళ్తే మాత్రం అసలు మామూలుగా అయితే ఉండదు వ్యాపారం. అది కూడా మీకు త్వరలో అయితే చూపిస్తాను నేను, అసలు ఏంటి దీని పట్టు ఏంటి, ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఈ వ్యాపారం అయితే మాత్రం పర్లేదు మా, బాగానే ఉంది పరోటా బండి అయితే. కానీ టైం అయితే గట్టిగా తినేస్తుంది అన్నమాట, ఇది మామూలుగా అయితే ఉండదు. టైం అయితే మధ్యాహ్నం 12:30 1 గంట నుంచి అయితే పరోటా బండి అయితే మొదలు పెడతాం మామ. 12:30 1 గంట నుండి నైట్ అయితే 12 వరకు అయితే నాన్ స్టాప్గా వ్యాపారం అయితే చేస్తాం. ఈ 3 హాట్ క్యాన్ల కర్రీ అయితే ఉంటుంది. ఈ మధ్య మేము చికెన్ కర్రీ కూడా వేస్తున్నాం అన్నమాట, మీకు ఆల్రెడీ మన వీడియోలో చూపించాను కదా, చికెన్ కర్రీ కూడా వేస్తున్నాం అన్నమాట. బిజినెస్ అయితే మాత్రం చాలా బాగా జరుగుతుంది మా. తినేవాళ్ళు తింటానే ఉంటారు, పట్టుకెళ్ళే వాళ్ళు పట్టుకెళ్తానే ఉంటారు. ఇక్కడ 100కి 90 పార్సిలే వెళ్తాయి మా, 10 మంది తింటారు అంతే. చాలా వరకు మొత్తం అంతా కూడా పార్సిలే. కానీ మనకైతే డైలీ కస్టమర్లు కూడా వచ్చారు మా దీంట్లో. డైలీ కస్టమర్లు అంటే మనకి రెగ్యులర్గా వాళ్ళు కనపడుతూనే ఉంటారు, మన దగ్గరికి వస్తూనే ఉంటారు, పట్టుకెళ్తూనే ఉంటారు. అలాంటి కస్టమర్లు కూడా మనకి రెగ్యులర్గా వచ్చేవాళ్ళు కూడా చాలా మంది అయితే ఉంటారు అన్నమాట. ఈ మధ్య వీడియోస్ తీయకపోవడానికి కారణం కూడా కొంత ఈ పరోటా బండి అయితే రెండు నాకు కుదరక. ఎలా అంటే నాకు ఎడిటింగ్కి, ఈ వీడియో తీయటానికి, ఇవన్నిటికి కూడా అసలు కుదరట్లేదు మామ. నేను ఒక్కడే వీడియో తీసుకోవాలి, నేను ఎడిటింగ్ చేసుకోవాలి, ఇవన్నీ చేసేసరికి నాకైతే అసలు టైం ఉండలేదు అన్నమాట. ఇంతకుముందు ఇవాళ తీసిన వీడియో తర్వాత రోజు పెట్టేసేవాడిని, కానీ ఇవాళ రికార్డ్ చేసిన వీడియో నేను మళ్ళీ దాన్ని ఎడిట్ చేసుకుని ఇవంతా చేసుకుని మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చుకుని నేను మళ్ళీ పోస్ట్ చేయడానికి ఇంచుమించు నాకు 2 days అయితే టైం పట్టేస్తుంది అన్నమాట. అందుకని వీడియోస్ అయితే డిలే అయిపోతూ వస్తున్నాయి మామ. నాకైతే మంచి ఇన్కమ్ వస్తుంది, మీకు చాలాసార్లు చెప్పాను నేను, యూట్యూబ్లో నాకైతే మంచి ఇన్కమ్ వస్తుంది. నేను వీడియో పెట్టానంటే నాకు డబ్బులు అయితే బాగానే వస్తాయి. కానీ ఆ డబ్బులు సంపాదించుకునే గ్యాప్ కూడా నాకు అయితే ఉండట్లేదు అన్నమాట. కంటెంట్ ఉండట్లేదు, ప్లస్ నాకు టైం ఉండట్లేదు. అందుకని చెప్పి వీడియోస్ అయితే పెట్టడానికి అయితే అసలు కుదరట్లేదు అన్నమాట. త్వరలో అయితే కంటిన్యూగా వీడియోస్ అయితే పెడతాను మామ. నాకు కూడా ఒక కెమెరామ్యాన్ అయినా పెట్టుకుంటాను, అంటే మరీ ఓవర్గా ఏం కాదు, కానీ కనీసం ఫోన్తో వీడియో తీయడానికైనా నాకు కూడా ఒకనైతే పెట్టుకుంటాను, లేదంటే చాలా బొక్క అయిపోతుంది.
కంటిన్యూగా వీడియోస్ అయితే ఖచ్చితంగా మీకు పెడతాను మామ. ఒక 15 డేస్ ఆగితే మీరైతే కొత్తగా అయితే చూస్తారన్నమాట ఛానల్ని. అప్పటి వరకు కొంచెం అయితే అడ్జస్ట్ అవ్వండి మామ. సరే మరి ఉంటాను మరి. పరోటా వ్యాపారం అయితే పర్లేదు, బాగానే జరిగింది. నేనైతే క్లోజ్ చేసి ఇంటికి అయితే వెళ్ళిపోతాను. 12 అవుతుంది మామ నేను వెళ్ళేసరికి. సరే మరి ఉంటాను. ఇది వ్యాపారం.